నంద్యాల గాంధీ చౌక్ సయ్యద్ దర్గా వద్ద మురుగునీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతుంది. పట్టించుకుని మున్సిపల్ అధికారులు. నంద్యాల బలిజ కాపు సేవ సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. బలిజ కుటుంబ సభ్యులకు నా వంతు సహాయ సహకారం అందిస్తా ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల గాంధీ చౌక్ లో గుమగుమలాడుతున్న మొహరం రొట్టెలు కోసం హిందూ ముస్లింలు తేడా లేకుండా ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జురాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు చేరుతుంది. వీధి కుక్కల బారిన పడకుండా ప్రజలను కాపాడాలని మున్సిపల్ కార్యాలయం ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. సప్తనది క్షేత్రం సంగమేశ్వర ఆలయంలోనే వేపదారు శివలింగానికి కృష్ణా జిల్లాలో తాకాయి ఆలయ పురోహితులు వెల్లడి. నంద్యాలలో విస్తృతంగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ కార్యక్రమాలు నిర్వహిస్తాం. జిల్లా అధ్యక్ష జిఎం గౌస్ హఫీజ్. నంద్యాల కుందు నదిలో పేరుకుపోయిన తూడు గుర్రపు డెక్క గత పాలకుల నిర్లక్ష్యం పట్టించుకుని అధికారులు. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో అరటి ఉత్పత్తిదారుల సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మహానంది మండలంలోనే చెంచులక్ష్మి గుడెంకు చెందిన గిరిజనులు సాగు చేస్తున్న పొలాలను పరిశీలించి గిరిజనుల సమస్యలు సదుపాయాలను అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి.